బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ఇటీవలే అనుమతించారు తెలంగాణ గవర్నర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గోల్మాల్ ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఎప్పుడెప్పుడో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. ఏదైతే ఈ కార్ రేసింగ్ కి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయి అన్న కోణంలోనే కేటీఆర్ కు సమన్లు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీబీ అధికారులు ఏదైతే ఈ కార్ రేసింగ్ లో దాదాపు 55 కోట్ల దాకా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఏదైతే
ఫారెన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు కంపెనీలకు కూడా లబ్ధి చేకూరేలాగా ఎటువంటి ఆర్బీఐ అనుమతి కానీ అలాగే రెవెన్యూ శాఖ అనుమతి కానీ ఎటువంటి అనుమతి లేకుండా కేటీఆర్ ఈ మొత్తాన్ని కూడా నిధులు ఏదైతే ఉన్నాయో నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేశారన్న కోణంలో కేటీఆర్ మీద అయితే కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే కేటీఆర్ మీద పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసులు అయితే నమోదు చేసింది. 31, 32 పీసీ యాక్ట్ కింద ప్రైవేట్ సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అలాగే అరవింద్ కుమార్ ఇద్దరు A1 గా అరవింద్ కుమార్, A2 గా A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, బిఎన్ రెడ్డి A3 గా అయితే నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ కార్ రేసింగ్ వ్యవహారం మొత్తం కూడా కేటీఆర్ కు మొదటి నుంచి కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇందులో ఏర్పడినటువంటి అవకతవకలు భారీగా నిధులు మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయి అనుకోవడంలోనే పూర్తి స్థాయిలో విచారణకైతే రంగం సిద్ధం చేసింది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు గవర్నర్ అనుమతితో పాటు సీఎం శాంతకుమారి అప్రూవల్ చేసిన తర్వాత ఈ ఏసీబీ అధికారులకైతే ఈ మొత్తం కూడా పత్రాన్ని మొత్తాన్ని కూడా ఏసీబీ కార్యాలయానికి అయితే సెండ్ చేయడం జరిగింది. ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం ఈ కేసుకి సంబంధించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏమంటే అయితే కేటీఆర్ అయితే ఇందులో మెన్షన్ చేయడం ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ సెషన్స్ లో 5వ రోజు జరుగుతోంది. రోజుకో అవతారంతో వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి ఈ రోజు కేటీఆర్ ప్రధాన నేత కేటీఆర్ కి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే నిన్న కూడా మనం చూసుకోవచ్చు అసెంబ్లీ సెషన్స్ క్లోజ్ అయ్యే టైంలో ఖచ్చితంగా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి చర్చకు రావాల్సిందే అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడం జరిగింది. దీనికి సంబంధించి స్పీకర్ అనుమతించలేదు. ఏదైతే ఫైల్ మొత్తము కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం కేటీఆర్ ఈ విధంగా పట్టుబడటం సమంజసం కాదు అన్న కోణంలో కూడా స్పీకర్ దీన్ని తిరస్కరించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం 13(1)A అలాగే 32 పీసీ యాక్ట్ కింద 409 అలాగే 120B ఈ సెక్షన్ల కింద అయితే 4 సెక్షన్ల కింద కేటీఆర్ మీద అయితే కేసు నమోదు చేశారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఈ మొత్తం కూడా బెయిల్ రావడానికి కూడా చాలా 3 నెలలు కానీ లేదా 5 నెలలు కానీ పడే అవకాశం ఉంటుంది. ఏదైతే కేటీఆర్ కి సంబంధించి 55 కోట్లు నిధుల గోల్మాల్ కి సంబంధించి మొదట ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో అరవింద్ కుమార్ ని విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఆ తర్వాత ఒక్కొక్కరిగా క్రింది స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారించుకుంటూ వెళ్లారు. అనంతరం కేటీఆర్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఏదైతే అరవింద్ కుమార్ కి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో దర్యాప్తులకైతే ఏసీబీ కార్యాలయానికైతే లేఖను కూడా ఇవ్వడం జరిగింది. నిన్న సీఎం శాంతకుమారి అప్రూవల్ తర్వాత ఏసీబీ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ కి సంబంధించి ఈ రోజు ఈ క్షణం ఏదైతే కాసేపటి క్రితమే మనం చూసుకోవచ్చు ఏసీబీ అధికారులు కేటీఆర్ మీద కేసు నమోదు 4 సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తున్నట్లుగా అయితే అప్రూవ్ చేసినట్టుగా జరుగుతుంది. మరి కాసేపట్లో కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేసిన అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంటుంది. ఏసీబీ కార్యాలయంలో ఇతన్ని ఏదైతే అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అనంతరం కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 4 సెక్షన్లకు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి కేటీఆర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించినట్టే తెలుస్తోంది. కేటీఆర్ కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే అరెస్ట్ చేస్తారో జైల్లో వేస్తారో హాయిగా పాదయాత్రలు చేసి మళ్ళీ నేను రిటర్న్ వస్తాను బ్యాక్ టు పెవిలియన్ అన్న కోణంలో కూడా అతను వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా అసెంబ్లీ సెషన్స్ ఓ పక్క జరుగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విధంగా అరెస్ట్ అవ్వడం అనేది మాత్రం ఆ బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఏ విధంగా ఇది తీసుకోబోతోంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది అనిషా. అయితే ఉషా ఈ ముగ్గురే కాకుండా ఇంకా ఈ కేసులో ఎవరినైనా విచారణకు పిలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భారీ స్కామ్లు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు జరిగినటువంటి భారీ స్కామ్లు హెచ్ఎండిఏ దగ్గర నుంచి ప్రస్థానం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ కార్ రేసింగ్ వరకు చూసుకున్నట్టయితే కింది స్థాయి వ్యక్తుల నుంచి బడవ బాబుల వరకు అలాగే పొలిటికల్ గా కూడా ఈ మొత్తం కూడా ఈ ముగ్గురు చుట్టూ కూడా ఈ కేసులు మొత్తం కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కార్ రేసింగ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందన్న నెపం ఒకటి, మరోవైపు నిధుల గోల్మాల్ మాత్రం భారీగా జరిగిందన్న ఒక నిధుల గోల్మాల్ భారీగా జరిగింది. ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నిధులు చెల్లించారు. అలాగే ఈ మొత్తం కూడా
కోట్లలో 55 కోట్ల దాకా కూడా నిధులు గోల్మాల్ అయ్యాయన్న కోణంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా దీని మీద పటిష్టమైనటువంటి నిధులు అయితే పెట్టినట్టుగా అయితే కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో 4 సెక్షన్లు కూడా చాలా నాన్ బెయిలబుల్ సెక్షన్ లో కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంటుంది. చూడాలి ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ లీగల్ టీం ఎలా స్పందిస్తుంది, లీగల్ టీం ఎలా అప్రోచ్ అవుతోంది, కేటీఆర్ కి సంబంధించి బెయిల్ కి సంబంధించి కావచ్చు, అలాగే నాంపల్లి కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు కూడా ఏసీబీ కార్యాలయం చెల్లింది కాబట్టి ఏసీబీ కార్యాలయం నుంచి ఎప్పుడు కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు అసెంబ్లీ సెషన్స్ లో ఉన్నటువంటి కేటీఆర్ ని నేరుగా ఏదైతే ఎస్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటారో లేకపోతే ఎలా జరుగుతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. 13(1)A అలాగే 13(2) అలాగే పీసీ యాక్ట్ 408, 120B 4 సెక్షన్లు కూడా చాలా కఠినమైన సెక్షన్లు. ప్రభుత్వ నిధులను, ప్రభుత్వ సొమ్మును ఏదైతే ఇతర కంపెనీలకు దారాదత్తం చేశారన్న కోణంలోనే ఈ ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే బిఎన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా నమోదు చేశారు. చూడాలి ఈ అభియోగాలన్నిటికీ సంబంధించి ప్రైవేట్ కంపెనీలు సీఈఓ బిఎన్ రెడ్డికి సంబంధించి మొత్తానికి వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, ఎన్ని రోజుల కస్టడీ నాంపల్లి కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా ఇప్పుడు ఎప్పుడెప్పుడు కేటీఆర్ అరెస్ట్ అన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇతర రాజకీయ వర్గాల్లో ఈ రోజు ఈ ఉత్కంఠ మొత్తానికి కూడా తెరపడినట్టే అయినట్టే అనిపిస్తుంది అనుష. అయితే ఉషా, కేటీఆర్ చాలా రోజుల నుంచి కూడా నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాను అని తనకు ముందు నుంచే అనుకుంటూనే వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తను ముందస్తుగా చర్యలు ఏవైతే తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో కర్ణాటక మంత్రిగా ప్రస్తుత కర్ణాటక మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే సిద్ధరామయ్య కేసును కూడా దీనిలో జోడిస్తూ ట్విట్టర్ లో కూడా పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే గత కేసులని ఉదాహరిస్తూ వీరి టీం, లీడర్ టీం ఏదైతే బీఆర్ఎస్ టీం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో హైకోర్టులో కావచ్చు, అలాగే హైకోర్టులో ఒకవేళ చుక్కెదురైతే సుప్రీంకోర్టులో కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి కావచ్చు, అలాగే నిధుల గోల్మాల్ ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి 55 కోట్లకి సంబంధించి కావచ్చు, ఈ మొత్తాన్ని కూడా కేటీఆర్ సింపుల్ గా తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గానే తీసుకుంది. కేటీఆర్ చుట్టూ కూడా ఉచ్చు బిగించింది కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అనంతరం ఏదైతే నాంపల్లి కోర్టు ఎన్ని రోజుల్లో ఏసీబీ కార్యాలయానికి కస్టడీకి ఇవ్వనుంది, అలాగే కస్టడీలో భాగంగా కేటీఆర్ దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు, నోరు వెతుకుతారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కార్ రేసింగ్ ను కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా క్యాన్సిల్ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. గతంలో ఏదైతే భారతదేశంలోనే ఈ కార్ రేసింగ్ అనేది ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో కండక్ట్ చేయడం అనేది చాలా మంది సెలబ్రిటీలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయడము, ఏదైతే సినిమా సొబగులు కూడా దీనిలో అద్దడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కేటీఆర్ అరెస్ట్ వీటన్నిటికీ కూడా ఈ ఉత్కంఠ మొత్తానికి కూడా తెరపడినట్టుగా అయితే తెలుస్తుంది అనుష. ప్రస్తుతం అయితే కేటీఆర్ అరెస్ట్ అనేది మాత్రము ఈ 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ మాత్రం కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది. అయితే ఉషా, కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఎప్పుడు వెళ్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే ఏసీబీ అధికారులకు ఉన్నటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి ఇవి ఉన్నాయో వాటిని, అలాగే కేటీఆర్ తరపు లీగల్ టీం కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మొత్తం కూడా వెళ్లి ఈ కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం ఈ కేసులో చూసుకున్నట్టయితే ఎంట్రీగా హెచ్ఎండిఏ అధ్యక్షుడు, హెచ్ఎండిఏ సిఈగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా నమోదు చేశారు కాబట్టి ఒక్కరు కాదు, మొదటి నుంచి కూడా అరవింద్ కుమార్ అలాగే కేటీఆర్ చుట్టూ జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ కార్ రేసింగ్ ఇన్సిడెంట్, ఇది బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతన్ని కూడా A3గా కూడా నమోదు చేసింది. పూర్తి స్థాయి ఆధారాలతోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ అరెస్ట్ కి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా రేసు పూర్వపరాలు అనుమతి లేకుండానే HMDA ఒప్పందం చేసుకోవడం, RBI అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను, చీఫ్ ఇంజనీర్ ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతులు ఇచ్చింది. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించింది. దీంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన కార్యస్లో కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు కేసును నమోదు చేశారు. మొత్తాన్ని చూస్తే 4 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. 31/1/A, 31/2 PC యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి ఫార్ములా ఈ సంబంధించిన కేసులో 409, 120 అంటే మొత్తానికి 4 సెక్షన్ల కింద కూడా కేసులు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టుకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ పంపించారు. మొత్తం 3 పైన కూడా ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ఏసీబీ అధికారులకు సంబంధించి కేటీఆర్ పైన 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో మొదటగా ఇటు క్యాబినెట్ సంబంధించిన ఆమోదం లేకుండా, అంతేకాకుండా ఇప్పుడు RBI గైడ్లైన్స్ సంబంధించిన నేపథ్యంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా FEO సంస్థకు 55 కోట్లు చెల్లించారనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో ఫైనాన్స్ క్లియర్స్ అని లేకుండా కూడా డబ్బులు కేటాయించారని మాత్రం ప్రధానంగా కేటీఆర్ పైన కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన, అంతేకాకుండా A3 గా ప్రైవేట్ సంబంధించిన కంపెనీ CEO BLN రెడ్డి పైన కూడా 3 పైన కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత ఏసీబీ అధికారులు 3 కూడా విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 55 కోట్ల FEO సంస్థకు డబ్బులు ఎలా మళ్లించారు, దాని నేపథ్యంలో ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సంబంధించిన పాత్ర కావచ్చు, ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డికి సంబంధించిన వారి పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఇందులో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇందులో ఒక డబ్బులు సంబంధించిన ట్రాన్సాక్షన్ విషయంలో చూస్తే డబ్బులు ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళాయి, ఆ కంపెనీ 55 కోట్లు, దాని తర్వాత ఆ కంపెనీ నుంచి ఇంకా ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన ప్రధానంగా ఇప్పటికే ఆ యొక్క ఏసీబీ అధికారులు కూడా దీనిపైన దృష్టి కొనసాగించి విచారణ కూడా ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభించిన నేపథ్యంలో అధికారుల యొక్క నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి కూడా పూర్తిగా ఇందులో సాక్ష్యాధారాలు సేకరిస్తే మాత్రము ఇక అరెస్ట్ల పరంపర కంపల్సరీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మొదటగా దీనికి సంబంధించి మొత్తం వీరు ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క నిధులు ఏ విధంగా మళ్లించారు అనే దానిపైన కూడా కొంత వీరిని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ఆ యొక్క ఏసీబీ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేస్తారు. దాని తర్వాత వీటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు వీరిని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్ అనుమతి లేదు, ఫైనాన్స్ సంబంధించిన క్లియరెన్స్ కూడా లేకుండా నిధులు చెల్లించినట్లుగా దీనికి సంబంధించి ఏసీబీ కేటీఆర్ పైన కూడా అభియోగాలు వస్తున్న నేపథ్యంలో దానిపైన ఏసీబీ అధికారులు ఇప్పటికే కొంత సమాచారం కూడా సేకరించారు. ఫార్ములా ఈ సంబంధించిన కార్ రేసింగ్ లో పూర్తిగా అంటే ఈ ఒక ప్రభుత్వం మారిన దాని తర్వాత దీనికి సంబంధించి కూడా రేసింగ్ సంబంధించి కూడా నిలిపివేసింది. దాని తర్వాత
ఇందులో పూర్తిగా ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయగా నిధులు కేటాయించిన సంబంధించిన దాంట్లోనే 55 కోట్లు నిధులు ఎలా దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు కూడా కేటీఆర్ కూడా అనేక సార్లుగా ప్రశ్నించింది. అయినా కూడా కేటీఆర్ గారు ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం చేయలేదు. ఫార్ములా ఈ సంబంధించిన కార్ రేస్ ని తానే హైదరాబాద్ తీసుకొచ్చారని మాత్రము ప్రధానంగా కేటీఆర్ కూడా చెప్తూనే ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొదటగా దీనికి సంబంధించి కూడా కేసు కూడా నమోదు చేశారు ఏసీబీ అధికారులు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో అరవింద్ కుమార్ సంబంధించిన ఆ యొక్క వ్యవహారంలో కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి కోర్టు కూడా ఏసీబీ అధికారులు కూడా తెలిపారు. ఎందుకంటే కేటీఆర్ పైన కేసులు నమోదు సంబంధించిన నేపథ్యంలో కీలక పాల్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేస్తారు. నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే పవన్, కేటీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ప్రధానంగా కేటీఆర్ సంబంధించిన అరెస్టు విషయానికి వస్తే మాత్రము మొదటగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. 55 కోట్లకు సంబంధించిన రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి ఎలా నిధులు మళ్లిస్తారు, దానికి సంబంధించి ఏ విధంగా నిధులు మళ్లించారు అని దానిపైన కూడా పూర్తిగా వివరణ కోరుతారు. అందులో మాత్రము దీనికి సంబంధించి ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా దీనికి సంబంధించి నిధులు ఎలా ఇచ్చారు, అంతేకాకుండా కేబినెట్ ఆమోదం లేకుండా కూడా నిధులు ఎలా కేటాయించారు అనే దానిపైన ప్రధానంగా కేటీఆర్ ప్రశ్నిస్తారు. దాని తర్వాత కేటీఆర్ చెప్పిన సమాధానాలు కావచ్చు, కేటీఆర్ సంబంధించిన వర్షన్ కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తిగా ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అందులో కేటీఆర్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంతేకాకుండా కీలకమైన డాక్యుమెంట్ల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇందులో పూర్తిగా ఇందులో మనీ లాండరింగ్ అనేది మాత్రం పీసీ యాక్ట్ ఉంటే మాత్రం కంపల్సరిగా అరెస్ట్ చేసే అవకాశం అప్పుడు ఉంటుంది. అయితే పవన్, ఈ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు కేటీఆర్ ని గానీ మిగిలిన ఇద్దరిని గానీ పిలిచే అవకాశం ఉంది? ఇప్పుడైతే కేసు నమోదు చేశారు కాబట్టి 1-2 రోజుల్లో నోటీసులు ఇచ్చి దాని తర్వాత విచారించే అవకాశం కూడా ఉంటుంది. మొదటగా కేటీఆర్ తో పాటు 3కి నోటీసులు కూడా జారీ చేస్తారు. ఎందుకంటే 3 పైన కేసు నమోదు చేశారు కాబట్టి 3ని కూడా విచారిస్తారు. విచారించిన భాగంగా ఇంకా ఎవరో పేర్లు ఉంటాయి, ఇంకా ఎవరో ఇందులో పాత్రదారులుగా ఉన్నారు, ఇందులో ఎవరో యొక్క హస్తం ఉందని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మరికొంతమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పటితో దీనికి సంబంధించి వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరుస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటే మొత్తానికి చూస్తే మాత్రం పీసీ యాక్ట్ దానిపైనే పూర్తిగా ఏసీబీ అధికారులు కూడా దృష్టి కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ యొక్క మనీ లాండరింగ్ సంబంధించిన నేపథ్యంలో డబ్బులు ఒకరి నుంచి ఒకరికి ఎలా చేతులు మారాయని దానిపైన కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు దీనిపైన ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. పీసీ యాక్ట్ కింద కూడా ఇప్పటికీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఈ 3నే కాకుండా ఈ కేసులో ఇంకా వేరే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అయితే వీరు 3ని విచారించిన నేపథ్యంలో ఇంకా ఇందులో ఎవరెవరు పేరు చెప్తారు, అందులో ఇంకా ఎవరెవరు ఇందులో హస్తం ఉంది, డబ్బులు అంటే 50 కోట్లకు సంబంధించిన ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి చెల్లింపు విషయంలో ఎవరెవరి పాత్ర ఉంది అనేది మాత్రం ప్రధానంగా వీరు 3ని విచారిస్తే మరికొంతమంది పేర్లు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కేటీఆర్ ముఖ్యంగా ఉన్నారు ఏమని కాబట్టి కేటీఆర్ సంబంధించిన పూర్తిగా అతని ఆధీనంలోనే డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయని మాత్రము ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా భావించింది. దానికి సంబంధించి ఒక గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. దాని తర్వాత సిఎస్ ఒక ఏసీబీ అధికారులకు గవర్నర్ ఆమోదించిన లేఖను కూడా ఏసీబీ అధికారులకు పంపించారు. దీనికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం చేసింది దర్యాప్తు పైన. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ కోర్టు నాంపల్లికి కూడా పంపించారు. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో వివరాలు కూడా తెలిపారు. అయితే దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ముఖ్యంగా ఏసీబీ అధికారులు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. దాని తర్వాత అరెస్ట్ల పరంపర కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, కేటీఆర్ చాలా రోజుల నుంచి కూడా తనను అరెస్ట్ చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాను అని తనకు ముందు నుంచే తెలుసు అంటారా? మొత్తానికి చూస్తే కేటీఆర్ గత కొన్ని రోజుల నుంచి కూడా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కావాలని తనను అరెస్ట్ చేసి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పడుతుందని మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా మాజీ మంత్రి కేటీఆర్ యొక్క అనేక సార్లు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్తున్న నేపథ్యంలో కూడా
కేసు కూడా నమోదైంది కాబట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగం పైననే ముఖ్యంగా కేసు నమోదు చేశారు. దానిపైననే కేటీఆర్ పై 4 సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది మాత్రము ఏర్పడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా 2 టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన ఎక్కడెక్కడ దీనికి సంబంధించి ఆ యొక్క ఫార్ములా ఈ రేట్ సంబంధించిన నేపథ్యంలో డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరిగాయి, ప్రభుత్వం నుంచి ఏ అకౌంట్ కి డబ్బులు వెళ్ళాయి అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీనికి సంబంధించి అకౌంట్స్ ద్వారా మిగతా అకౌంట్స్ ఎలా వెళ్ళాయి, ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎఫ్టీఓ కంపెనీకి 45 కోట్లు చెల్లించింది హెచ్ఎండిఏ. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే ఎవరెవరు ఇందులో పాత్ర ఉందనేది మాత్రం చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదే నేపథ్యంలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే మొత్తానికి చూస్తే ప్రభుత్వమే తన పైన కక్షగా సాధింపు చర్య పాల్పడుతుంది. కక్ష సాధింపు చర్య నేపథ్యంలోనే కావాలని ప్రభుత్వము ఇలా చేస్తుంది అనే మాత్రం కేటీఆర్ గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే క్యాబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయం తీసుకున్నారని మాత్రం ప్రధానంగా ఆ యొక్క దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఇందులో కేటీఆర్ పైన కుట్ర, చీటింగ్ కేసుతో పాటు ఇంకా కొన్ని కేసులు నమోదు చేశారు. పీసీ యాక్ట్ అనే దానిపైన కూడా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో మనము గమనిస్తున్నాం. కాబట్టి ఇందులో ఏసీబీ అధికారులు పూర్తిగా ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాతనే ఆ యొక్క అరెస్ట్ పరంపర కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే ముఖ్యంగా సాక్ష్యాధారాలు కూడా సేకరించాలి. ఇందులో ఈ యొక్క కేసుకు సంబంధించిన డబ్బులు మళ్లించిన విషయంలో ఎవరి పాత్ర ఎంతగా ఉంది, అంతేకాకుండా ఇందులో మొత్తానికి కీలక సూత్రధారులు ఎవరు, ఆ సూత్రధారులు వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాతనే పూర్తిగా ఇందులో అరెస్ట్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు.